నుంచి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయగు దేవా రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద ఓడలను అర్పించెదరు. గట్టిగా చెప్పండి. కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకి చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే రక్షణానందము. మన అంశం పేరు రక్షణ ఆనందము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు రక్షణానందాన్ని ఒకప్పుడు చాలా బలమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు ఎంతో భక్తిపరుడు. దావీదు ఎంతో దేవునికి ఇష్టపరుడు. దేవునికి ఇష్టానుసారమైనటువంటి భక్తి చేసినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అంతటి భక్తిపరుడు, దావీదు అంతటి హృదయానుసారుడు, దావీదు దేవునికి ఇష్టంగా జీవించినటువంటి భక్తిపరుడు. ఒకానొక దినములో బెర్షబా అనేటువంటి ఒక స్త్రీని స్నానం చేసేటప్పుడు ఆయన సాయంత్రకాల సమయంలో దావీదు ఆ మేడ మీదికి వెళ్ళాడు. తనకున్నటువంటి రాజభవనము ఆ మేడ మీదికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ తన ఇంటిలో మరి ఆ గోడల మధ్యలో ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆ స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూసి ఆమెను పిలువనంపించి ఆమెతో సేనాయించి, ఆమె సేనాయించినప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నది. నేను గర్భవతిగా ఉన్నాను, గర్భవతిగా నేను అయ్యానని ఆమె తెలియజేసినప్పుడు ఆ దావీదుకు ఆయన భయపడ్డాడు. ఈ గర్భము ఎవరి వలన వచ్చిందని ఆమె భర్త ఆమెను అవమానిస్తాడు. ఆ బాధ తట్టుకోలేక ఆ స్త్రీ నా పేరు చెప్పినప్పుడు నా యొక్క
విలువంతా కూడా తగ్గిపోతుంది. నేను ఒక రాజుగా ఉన్నాను, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాను, ఈ దేశానికి మాదిరికరంగా ఉండవలసిన నేను, ఒక రాజుగా ఉండవలసినటువంటి నేను, ఇంతటి పని చేశాడే, ఇంత ఘోరమైనటువంటి పాపం చేశాడే ఇతనని ఆ దేశ ప్రజలు ఎంతో ఆయనను అవమానిస్తారన్నటువంటి స్థితిలో ఆయన అనుకొని ఏం చేశాడంటే, ఆ స్త్రీ ఆ యొక్క కార్యాన్ని తెలియజేసినప్పుడు ఆ స్త్రీ యొక్క భర్తను, ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆ బెర్షెబా భర్తను ఆయనని పిలువనంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనని పిలువనంపించి నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండిపో అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నా తోటి జత పని వారు యుద్ధములో వాళ్ళు కష్టపడుతూ ఉంటే నేను నా భార్యతో సంతోషంగా ఉండాలా అని అంటూ ఈయన రాజభవనంలో, ఆ రాజ పాలెంలో ఉండిపోయాడు. ఆమె భార్య దగ్గరికి పోవడానికి ఆయన మనసు ఒప్పుతలేడు. ఈ రాజు దావీదు చూస్తే నువ్వు వెళ్ళు, నీ భార్య దగ్గర సంతోషంగా ఉండు అంటున్నాడు. ఎందుకు అలాగా పిలువనంపించాడంటే, ఆ నింద నా మీద పడకుండా అతని భార్యను ఆమె కలిసినప్పుడు ఆ గర్భము అతని ద్వారానే వచ్చిందని ఆ నింద తొలగిపోవాలనుకున్నాడు. కానీ ఆయన చూస్తే ఏమంటున్నాడు అంటే, నేను యుద్ధంలో నుంచి వచ్చాను, ఆ యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నేను కూడా ఉంటే ఆ ఫిలిస్తీన్లను ఓడగొట్టడానికి పడగొట్టడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది కదా అనేటువంటి యథార్థతో ఆందోళనతో ఉన్నాడు ఆయన. ఆ రాజు చెప్పినప్పుడు ఆయన భార్యతో పోవడానికి ఆయన ఇష్టపడకుండా అక్కడే ఉండిపోయాడు. మళ్ళా దావీదు మనుషులను పంపించినప్పుడు ఆమె భర్త అక్కడే ఉండిపోయాడు. ఏంటి నువ్వు ఇక్కడే ఉండిపోయావా, నీ భార్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఉన్నావేంటి అంటే, నా తోటి వారు మరి అక్కడ యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో ఆనందంగా ఉండాలా, నేను ఉండలేను అని ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు దావీదు అన్నటువంటి రాజు ఏం చేశాడంటే, సరే ఇతన్ని మళ్ళా యుద్ధంలోనికి పంపించమని ఆయన ఆలోచన చేసి ఏమని రాశాడంటే, అక్కడ ఒక ఉత్తరం రాశాడు. ఇతన్ని బాగా ముమ్మారుగా యుద్ధము జరుగుతున్నప్పుడు ముందు వరుసలో ఇతన్ని పెట్టి ఇతన్ని చంపేసేయండి అని అక్కడ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎవరితో పంపించాడంటే అతనితోనే పంపించాడు. ఉత్తరం రాసినటువంటి ఉత్తరము ఎవరినైతే ఆయన పిలువనంపించాడో అతనితోనే పంపించాడు. ఈ ఉత్తరము పలానా వ్యక్తికి అని, ఆ యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వమని పంపించాడు. ఆయన నమ్మకంగా చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ఉత్తరము ఇప్పిగానే ఆయన చదివినటువంటి వాడు కాదు. అది తీసుకొని వెళ్లి పలానా వ్యక్తికి ఇవ్వమని చెప్పినప్పుడు అతని వెళ్లి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు అది చదివినప్పుడు ఆ వ్యక్తిని ఆ యుద్ధంలో ముందుగా ముమ్మారుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ వ్యక్తిని ఏ వ్యక్తి అయితే ఈ ఉత్తరం తీసుకొని వెళ్ళాడో ఆ వ్యక్తినే చంపడానికి అక్కడ రాసి పంపించాడు దావీదు. ఇంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి రెండవ పాపం చేస్తున్నాడు. ఆయన భార్య కానిటువంటి భార్యతో ఆయన శయనించినది కాకుండా మళ్ళా అతన్ని చంపమని ఉత్తరం రాశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పడినటువంటి నిందను తొలగించడానికి పాపము వెనుక పాపము, పాపము వెనుక పాపము, ఘోరము వెనుక ఘోరము చేయవలసి వస్తుంది ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఉత్తరము చదివినటువంటి ఆ వ్యక్తి ఇతన్ని యుద్ధములో ముమ్మారుగా జరుగుతున్నటువంటి యుద్ధము ముందు వరుసలో పెట్టి ఆయనను చంపించాడు. ఆయన చనిపోయాడు. భయంకరంగా ఘోరమైనటువంటి రీతిలో ఆయన చంపబడ్డాడు. చనిపోయిన తర్వాత ఈయన దేవుని ఉగ్రత దావీదు మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు దేవుని ఉగ్రత దావీదు మీదకి వచ్చింది. ఒకప్పుడు రక్షణానందముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుణ్ణి కొనియాడేటువంటి వాడు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడు దావీదు. ఎలాంటి వాడంటే దేవునికి హృదయానుసారుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల,
రక్షణానందాన్ని పోగొట్టుకొని ఆయన కుటుంబంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, ఘోరమైనటువంటి కార్యాలు ఆయన కుటుంబంలో జరుగుతున్నాయి. ఆయన కుటుంబం చెల్లచెదరైపోయింది. ఆయన కుమారులే భయంకరమైనటువంటి పాపం చేసేటట్టుగా దేవుడు ప్రేరేపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. ప్రతి స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన మంచివారిని, చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈయన మంచివాడిగా ఉన్నటువంటి ఈ రాజు ఆ చెడ్డ హృదయం ఎలాగొచ్చిందంటే, ఒక స్త్రీని చూసినప్పుడు, ఆ స్త్రీలో చూసినప్పుడు ఈ సాతానుడు ఆ రాజులోనికి చొరబడ్డాడు. చూడకూడనే ఆ దృశ్యం చూసినప్పుడు, ఆ స్త్రీని చూసినప్పుడు సాతానుడు ఆయన లోనికి చొరబడి ఆమెతో శయనించు, ఆమెని పిలువనంపించుకో. సాతానుడు ప్రేరేపించి ఆ రాజును పాడు చేసే విధంగా సాతానుడు చెల్లచెదరం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆయన భక్తిని కోల్పోయాడు, ఆయన స్థానాన్ని కోల్పోయాడు, ఆయన ఉన్నతమైనటువంటి శిఖరంలో నుంచి కిందికి పడేటట్టుగా సాతానుడు చేశాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, పతనమైనటువంటి ఈయన జీవితము, ఈయన కుటుంబాన్ని, ఈయన హృదయాన్ని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించు అంటున్నాడు. ఈ కీర్తన అదే. ఈ కీర్తన అంతా కూడా దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాడు. ఆయన రక్షణానందాన్ని కోల్పోయాడు దావీదు. ఒకప్పుడు చక్కగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, చక్కగా దేవుని ప్రజలను పరిపాలించేటువంటి వాడు, ఆ దేశ ప్రజలను పరిపాలించేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాంటి ఈ దావీదు ఆ రక్షణానందాన్ని కోల్పోయి ఆయన కుటుంబాన్ని పతనం చేసుకొని, ఆయన జీవితాన్ని పతనం చేసుకొని, దేవుడు ఆయన హృదయములో లేకుండగా ఎంతో వేదన చెందుతున్నటువంటి ఈయన, దేవుడు ఆయనలో లేడు గనక ఆయన ఎంతో వేదన పడుచు ఉన్నాడు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, మరలా నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించమని వేడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకప్పుడు రక్షణానందాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, చక్కగా దేవుణ్ణి కొనియాడుచూ ఉంటాం, చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. రక్షణ నేను పొందుకున్నానులే, నేను మారు మనసు పొందాను, రక్షణానందం పొందుకున్నాను, బాప్తిసం తీసుకుని సంఘ సహవాసంలో కొనసాగుతున్నానులే అని మనం భ్రమలో బ్రతుకుచూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ఇలాంటి భ్రమలో లేక రక్షణ పొందుకున్నటువంటి వీరు ఎంతో మంది దేవుని మందిరానికి రాకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా, దేవుని యొక్క విధులను పాటించకుండా, దేవుని యొక్క పద్ధతులను పాటించకుండా, దేవుని యందు ఆనందించకుండా, దేవునిలో సంతోషించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఎంతో మంది కోల్పోయినటువంటి వారుగా ఈ దావీదు లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కోల్పోయినటువంటి రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు కలగజేయి, నన్ను దృఢపరచుమని ఆయన వేడుకుంటున్నాడు. సమ్మతి కలిగినటువంటి మనసు, దేవునితో సమ్మతి లేనటువంటి స్థితిని, దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపము దేవునికి ఇష్టము లేదు. పాపము చేసిన ప్రతి మనిషిలో దేవుడు ఉండడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని మందిరానికి రాకపోవడమే పాపము, దేవునిలో ఆనందించకపోవడమే పాపము అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. చాలా మంది ఈనాడు రక్షణ పొందుకున్నటువంటి వారు వారి వారి పనులలో బిజీ అయిపోతుంటారు. దేవుని సన్నిధికి రావాల్సినటువంటి సమయాన్ని, ఆ దినాన్ని, ఆ గడియని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎంత విలువైనది రక్షణానందము, అది కోల్పోతే మరలా మనము పొందుకోలేము కదా అన్నటువంటి సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈ దావీదు కోల్పోయినటువంటి రక్షణానందాన్ని
మరలా నాకు పుట్టించమని ఎంత వేడుకుంటున్నాడు ఆయన సన్నిధిలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఎంతో దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాడు. సమ్మతి గల మనసు కలగజేయి, నన్ను దృఢపరచుమని, అలాంటి బలము నాకు మరలా దయచేయమని దావీదు వేడుకుంటూ ఉన్నాడు. ఎంతో మంది ఈనాడు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకున్నటువంటి వారు దేవునికి దూరం అవుతున్నారు, దూరంగా బ్రతుకుచూ ఉన్నారు. బాప్తిసం తీసుకున్న వారు తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, తిండిబోతులుగా ఉన్నారు. దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారు, ఒకప్పుడు చక్కగా దేవుని సేవ చేసినటువంటి వారు, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, విశ్వాసురాళ్ళు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకురాళ్ళు కావచ్చు, ఎంతో మంది ఇలాంటి రక్షణానందాన్ని కోల్పోయినటువంటి వారు లోకంలో, సంఘంలో ఎంతో మంది ఉన్నారు. ఈనాడు మనము గమనించినట్లయితే దావీదుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు ఎంతో పతనమైపోయాడు ఆయన జీవితంలో. దావీదు కుటుంబాన్ని దేవుడే పతనం చేశాడు. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దావీదు యొక్క దేవుని భయాన్ని ఆయనలో లేకుండా సాతాను సంబంధమైనటువంటి కార్యాలు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అన్నింటినీ కోల్పోయాడు. ఆయన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేనటువంటి పరిస్థితి. ఆయన బిడ్డలు చెల్లచెదరైపోయినారు, ఆయన కుమారులు చెల్లచెదరైపోయినారు, ఆయన కుటుంబం పతనమైపోయింది. ఆయన బంధువులు, ఆయన గ్రామస్తులు అవమానపరుస్తూ ఉన్నారు, ఆయన దేశస్తులు అవమానపరుస్తున్నారు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దావీదు ఒక రాజుగా ఉన్నాడు, ఒక మాదిరికరంగా ఉన్నాడు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. అలాంటి వాడు రక్షణానందాన్ని కోల్పోయాడు. ఇక్కడ మనము చూస్తే, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదను అంటున్నాడు. నన్ను బలపరచు, బోధించడానికి మరలా నన్ను దృఢపరచు అంటున్నాడు. ఒకప్పుడు బోధించేటువంటి వాడు అందరికీ, ఒకప్పుడు వాక్యము చెప్పేటువంటి వాడు, ఒకప్పుడు చక్కగా కీర్తనలో పాడేటువంటి వాడు, చక్కగా దేవునిలో ఆనందించేటువంటి దావీదు గొర్రెలు కాచుకున్నటువంటి స్థానములో నుంచి ఒక రాజుగా, ఈ యొక్క దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజుగా ఆయనని అంత ఎదగతట్టుగా దేవుడు చేస్తే, అలాంటి స్థితిలో నుంచి ఒక చిన్న పొరపాటు వలన ఒక స్త్రీని వ్యామోహంతో చూసి ఆమెను పిలువనంపించుకొని ఆమెతో సేనాయించి చేయకూడని పని చేసి దేవునికి వ్యతిరేకుడుగా, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితము జీవించేటువంటి విధంగా ఉన్నాడు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఆయన కోల్పోయాడు. ఎల్లప్పుడూ దావీదు దేవునిలో ఆనందించేటువంటి వాడు, వాక్యము ద్వారా ఆనందించేవాడు, దేవుని సేవ చేసేటువంటి వాడు, దేవుని ప్రార్థన చేసేవాడు, దేవుని కీర్తనలు పాడేటువంటి వాడు, చక్కగా వాయిద్యాలు వాయించేటువంటి వాడు, ఆయన తంబూర వాయిద్యాలు వాయించేటువంటి చక్కటి కీర్తనలు పాడేటువంటి వాడు ఆయన. అలాంటి భక్తిపరుడు ఒక దెబ్బతో పడిపోయాడు, ఒక స్త్రీతో పడిపోయాడు. స్త్రీని చూశాడు, ఆమెను పిలువనంపించాడు, ఆమెతో శయనించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనల్ని మనం పరీక్షించుకుంటే మన స్థితిగతులు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన హృదయం దేవునికి ఇష్టంగా ఉన్నదా, దేవునికి దూరంగా ఉన్నదా, దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని మనము కోల్పోయామా లేక ఆనందిస్తూ ఉన్నామా అన్నటువంటిదే ఇక్కడ మనము ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కింద మనం చూస్తే 14వ వచనం, పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా, నా రక్షణకర్త దేవా, రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ఉత్సాహగానం చేయాలంటే ఆయన పాపాలు మళ్ళా క్షమింపబడాలి, ఆయన అతిక్రమాలు క్షమింపబడాలి, ఆయన దోషములు ఆయన రక్తములో కడగబడాలి, ఆయన పాపం అంతా కూడా కడగబడాలి. ఆయన అంటున్నాడు, ఆయన దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాడు. కోల్పోయినటువంటి స్థితిని మరలా మనం పొందుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కసారి దేవుని వేడుకుంటే మళ్ళా క్షమించేస్తాలే అన్నటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు.
దావీదుకి చాలా టైం పట్టింది మళ్ళా ఆనందాన్ని పొందుకోవాలంటే. మొత్తం కోల్పోయాడు, చాలా అవమానాలు పొందుకున్నాడు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు, భయంకరమైనటువంటి స్థితిగతుల్లో నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని కూడా అందుకే మన సొంత రక్షణను దినదినము భయముతో వణుకుతో మనము కొనసాగించుకోవాలంట. మన సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఉన్నప్పుడే అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒకప్పుడు చాలా చక్కగా ఆరాధిస్తారు, చాలా చక్కగా పాటలు పాడతారు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆనందము దేవునిలో కొంతమందిలో కోల్పోయినట్టుగా మనం చూస్తాం. సంఘములో కావచ్చు, సంఘము వెలుపట కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఏలో మనం చూస్తే ఇది దేవునితో సమాధాన పడుతున్నటువంటి ఓ మనిషి అంతరంగము ఆవిష్కరణ. ఒకటవదిగా మనం చూస్తే ఇది దేవునితో సమాధాన పడుతున్నటువంటి ఓ మనిషి అంతరంగము ఆవిష్కరణ. అంతరంగములో పుట్టేటువంటి ఆనందం. ఎంతో వేదన పడుచు ఉన్నాడు, మరలా నాకు ఆనందం పుట్టించు అంటున్నాడు. రెండవది, వైఫల్యం చెందినటువంటి తర్వాత ఆ మనుషుని అంతరంగములో భారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భారం అంతా కూడా, పాప భారం అంతా కూడా తొలగిపోవాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. మనం దేవుని పాదాలు పట్టుకొని ఆ పాప భారాన్ని తొలగించుకోవాలి. కోల్పోయినటువంటి ఆ యొక్క రక్షణానందాన్ని మళ్ళా మనము పొందుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకొని వేడుకోవాలి. దావీదు రాజకీయంగా, ఆత్మీయంగా, సంగీతపరంగా నాయకుడిగా ఉండేటువంటి వాడు. దావీదు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు, ఆత్మీయంగా ఉన్నాడు, సంగీతపరంగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. దావీదు ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు ఒక్క దెబ్బతో పాపము చేసి దేవుని యొక్క రక్షణానందాన్ని కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనము కూడా వైఫల్యము చెందుతుంటాం. మనము కూడా ఎంతో విఫలమవుతుంటాం, ఎంతో బాధపడుచు ఉంటాం. దేవుని నుంచి దూరమై దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితులను మనం చూస్తే, ఆ మనసులను లేక ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటే మనము దేవునిలో ఉన్నంత ఆనందము లోకములో ఉండదు. లోకములో జీవించేటప్పుడు అంత ఆనందము, అంత సంతోషం మనలో ఉండదు. మనం బైబిల్ చదివేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, లేకపోతే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని పాట పాడేటప్పుడు ఆనందంగా ఉంటుంది, దేవుని సేవ చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది. లోకంలో ఉన్న పనులు చేసేటప్పుడు అంత ఆనందం ఉండకపోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా అతని ప్రార్థనలో ఒకే ఒక వాక్యంపై మనము దృష్టి అతను సాధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణానందం అంటే ఏమిటి దావీదుకు తెలుసు. మరలా పుట్టించుము అన్న మాట దావీదు అతడు ఇంతకు మునుపు ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ఆనందాన్ని మరలా పుట్టించమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఇంతకు ముందు నేను చాలా ఆనందంగా ఉండేటువంటి వాడిని దేవునిలో, నాకు మరలా పుట్టించము అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని, అదే కీర్తనలు పాడడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొనియాడడానికి మరలా నాకు అదే ఆనందాన్ని పుట్టించని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. మనం కూడా ఎంతో మంది సంఘాలలో చాలా మంది కోల్పోతూ ఉంటారు. సంఘానికి వస్తూ ఉంటారు, క్రమంగా అనుకోకుండా తప్పిపోతుంటారు. చాలా కాలంగా దేవుని మందిరానికి రారు. దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని యొక్క సంతోషాన్ని సంతోషించకుండా
దేవుని వాక్యము వింటే ఎంత సంతోషం ఉంటుందో ఆ ఆనందాన్ని చాలా మంది కోల్పోతుంటారు. చెప్పేవారు లేక చెడిపోయినారు. చెప్పేవారు లేక చెడిపోయినారు. చాలా మంది చెడిపోయినటువంటి వారికి బాగా చెప్పేటువంటి వారు లేకుండా చెడిపోతున్నారు. బాగున్నటువంటి పిల్లలకు చెప్పేవారు హెచ్చరించేవారు లేకుండా చెడిపోతున్నారు. బాగా ఉంటారు పిల్లలైతేనేమో, యవనస్తులు అన్నారు. తల్లిదండ్రులు చెప్తుంటే తల్లిదండ్రుల మాట వినకుండా అతిక్రమించి వాళ్ళ జీవితాలను పతనం చేసుకుంటున్నారు. అందుకే చెప్పేవారు లేక చెడిపోతున్నారు. పెద్దలు చెప్తే పెద్దల మాట వినరు, తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రుల మాట వినరు. ఇంకా ఎవరు మాట వింటారు? దేవుని వాక్యం అన్నా విని వాక్యానుసారమైన జీవితము వాళ్ళు కట్టుకుంటారా అంటే అది కూడా లేదు. చెప్పేవారిని దేవుడు నియమించాడు, దేవుని సేవకులను. ఈ లోకంలో ఎవరి మాట వినకపోయినా సేవకులు చెప్పేటువంటి మాట, సేవకుల నోట నుండి వచ్చేటువంటి మాటను దేవుడు రూఢిపరుస్తున్నాడు. ఆ మాటనన్నా ఆ వాక్యమన్నా తీసుకొని వారి జీవితాలను కట్టుకుంటారా? అది లేకుండా పోయింది జీవితాలు. గ్రామంలో ఎంతో మంది యవనస్తులు, మన గ్రామంలో చూస్తే యవనస్తులు చాలా మంది తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, దొంగతనాలు చేసేవారుగా ఈ లోకంలో ఎంతో మంది జీవిస్తూ భయంకరమైనటువంటి బాధ కలుగుతుంది. తల్లిదండ్రులు ఎందుకన్నా ఉట్టించుకున్నామా వీళ్ళని అన్నట్టుగా జీవిస్తున్నారు ఈనాడు. గ్రామంలో పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు రాత్రింబగలు కష్టపడి చదివించాలని ఎక్కడో కాలేజీలలో, హాస్టల్లో ఇడిచిపెడితే వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఒక ప్రయోజకుడిగా నా కుమారుని చేయాలని ఆశ కలిగి, ఒక ప్రయోజకురాలుగా నా కుమార్తెను చేయాలని ఆశ కలిగి తల్లిదండ్రులు ఎంతో కలలు కంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఆశలను, వాళ్ళ కలలను పతనము చేసేటువంటి విధంగా బిడ్డలైనాడు ఎంతో మంది. వాళ్ళు బాధపడేది కాకుండా తల్లిదండ్రులను, సమాజాన్ని బాధపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం గమనించాలి. రక్షణానందము అంటే ఏమిటో దావీదుకు తెలుస్తూ కోల్పోయినటువంటి స్థితిని మళ్ళా ఎంత వినయంతో దేవుని వేడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా కీర్తనలు పరిశీలిస్తే ఆ సత్యము వెల్లడిపరుస్తుంది. ఆయన ఎన్నో కీర్తనలు పాడాడు. దావీదు దేవునిలో ఆనందంగా ఉన్నప్పుడు ఎన్నో కీర్తనలు రాశాడు, పాడాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఒకటవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథం 9:1 వచనం చూస్తే, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వదిగా చూస్తే 1వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం మొదటి నుంచి చదువు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అంటున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అంటున్నాడు. దావీదు ఎంత వినయముతో వేడుకుంటూ ఉన్నాడు. ఎంత ఆనందముతో ఉండాలని ఆయన వేడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. అదేవిధంగా 2వ వచనంలో చూస్తే, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి నామాన్ని మనం కీర్తిస్తున్నాం, ఎవరి నామాన్ని గణపరుస్తున్నాం, ఎవరు ఎందు ఆనందిస్తున్నాం మనం ఈనాడు. దావీదు దేవునిలో ఆనందిస్తుంది. దావీదు ఒకప్పుడు ఎంతో ఆనందించినటువంటి వాడు.
కోల్పోయినటువంటి స్థితిని మరలా నేను ఆనందించాలని నేను వేడుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని కూడా రెండవదిగా ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతడు ఎంతో హర్షించుచున్నాడు. చాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవుడు రాజు. ఆ రాజు బలాన్ని బట్టి మనం సంతోషించాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నీ రక్షణానందమును బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోవిలాసము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎప్పుడైతే మనలోన దేవుని యొక్క రక్షణానందం ఉంటుందో మన ప్రార్థన దేవుని చెంతకు చేరుతుంటది. మానక ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. మనం దేవుని యొక్క రక్షణానందాన్ని పోగొట్టుకున్నామా, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని చెంతకు చేరదు. దేవుడు మన మొర ఆలకించడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దావీదు అంటున్నాడు, నాకు సమృద్ధి మరి ఎక్కి పారుతున్నది అంటున్నాడు. సమృద్ధి అంట ఎక్కి పారునంతగా దేవుడు ఆశీర్వదించాడంట. ఆయన నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే సమృద్ధి అనేది గొప్పగా ఆశీర్వదించాడు దావీదుని. గొర్రెలు కాసుకున్నటువంటి స్థానంలో నుంచి ఒక రాజుగా నిలబెట్టాడు. ఆయన సమృద్ధి గిన్నె నిండి పొర్లుచున్నది. అలాంటి స్థితి దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు దావీదుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. చదవండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ప్రియమైనటువంటి దేవుని, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మనం ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తనలో పాడుతున్నాము. అమ్మ పాట పాడండి అమ్మంటే నోర్లు తెరచలేరు. ఎవరిని గురించి మనము సంకీర్తన చేస్తున్నాం? యేసు ప్రభువును గురించి మనం పాటలు పాడుస్తున్నాం. పాటలు పాడడానికి ఎందుకు సిగ్గుపడతారు? ఎందుకు ఇబ్బంది పడతారు? లోకంలో ఉన్నటువంటి పాటలు ఎన్నో రకాలుగా పాడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే లోకంలో ఉన్న సినిమా పాటలు కానీ, లోకంలో ఉన్న ఇతర పాటలు కానీ ఎన్నో పాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క పాటలు మనము పాడుచు ఆనందించడానికి ఎందుకు వెనకాడుచు ఉన్నామన్నాడు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? ఎందుకు దేవుని పాటలు నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు?
కొన్ని గ్రామాలలో నేను వెళ్ళినప్పుడు, ఆ కూడికలకు లేక సంఘాలకు వెళ్ళినప్పుడు చాలా మంది ముసలోళ్ళు చక్కగా పాడుతుంటారు. వాళ్ళు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. చక్కగా చక్కటి కీర్తనలతో లయబద్ధంగా పాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళలోన ఏముంది అంటే రక్షణ ఆనందం ఉంది. ఏముంది వాళ్ళలోన? రక్షణ ఆనందము పుట్టింది. వాళ్ళు ముసలోళ్ళు అయినప్పటికీ కూడా యవ్వన కాలములో ఉన్నటువంటి యవనస్తురాన్లు పాడినట్టుగా వాళ్ళు పాడుతూ ఉన్నారంటే వాళ్ళలోనే ఏముంది? రక్షణానందం ఉంది. గట్టిగా చెప్పట్లు కూడా దేవుడికి మహిమ కలుగునుగాక. వాళ్ళలోన, వాళ్ళ హృదయంలో ఏముందంటే రక్షణానందం ఉంది. దేవుడు ఉన్నాడు వాళ్ళలోన. అందుకే వాళ్ళు అంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా జేజమ్మ ఉండే పర్ల నుంచి వచ్చింది, మా అత్తగారు వాళ్ళ అమ్మ. ఆమె లోన ఏముండే అంటే రక్షణ ఆనందం ఉండే. ఆమె యేసు ప్రభుని గురించి కీర్తనలు పాడుచుండే చక్కగా. ఎంత ఆనందంగా పాడుతుంది అంటే ఆమె ఎంతో సంతోషంగా ఆమె పాడేది. నేను ఎంతో ఆనందించేటువంటి వాడిని. ఆమె మంచం మీద అనుకొని చక్కగా మందిరానికి రాలేకపోయినా కూడా, నడవలేకపోయినా కూడా ఆమె ఆశ అంతా ఏమిటంటే యేసుక్రీస్తును ఆరాధించాలి, యేసుక్రీస్తు పాటలు పాడాలి అనేటువంటి ఆనందం ఆమెలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె నడుము వంగిపోయింది. ఆమె నడసలేనటువంటి స్థితి. అని ఆమె ఎవరిని గురించి పాడుతుంది అంటే యేసుక్రీస్తుని గురించి పాడుతుంది. అలాంటి వృద్ధాపంలో ఉన్న ముసలి వాళ్ళు పాడుచుంటే చక్కటి ఆనందం వేస్తుంటారు. ఓగిసి పిల్లలు చక్కగా పాడగలిగినటువంటి వాళ్ళకు చదువు ఉంటుంది, వాళ్ళకు వయస్సు ఉంది. యవన కాలంలో దేవుణ్ణి కాడిమేయట ఎంతో మేలు అని దేవుని గ్రంథం సెలవిస్తుంటే, యవనస్తులు ఈనాడు తాగుతూ తందనాలు ఆడుచు లోకంలో బ్రతుకుచున్నారు. లోకంలో అల్లరి చిల్లరగా బ్రతుకుచున్నారు యవనస్తులు. చక్కగా పాటలు పాడగలిగినటువంటి వాళ్ళకు అలాంటి యోగ్యత దేవుడు ఇచ్చాడు. కానీ ఆ యోగ్యతను కోల్పోయి లోకములో వాళ్ళు బ్రతుకుచున్నారు. పాట పాడమంటే పాట పాడడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, వాక్యం చదవమంటే వాక్యం చదవరు, మందిరానికి రమ్మంటే మందిరానికి రారు, దేవుని సేవ చేయమంటే దేవుని సేవ చేయరు. ఏమి రోగమయ్యా వీళ్ళకు? దేవుడు ఏం తక్కువ చేస్తాడు వీళ్ళకు? దేవుని మాట వింటే, దేవుని మాటకి విధేయత చూపితే, దేవునిలో ఆనందిస్తే వాళ్ళను ఉన్నతముగా, దావీదుని కదా గొర్రెలు కాసుకున్నటువంటి కాపర్ని ఉన్నతముగా ఒక రాజుగా ఆ సింహాసనాన్ని ఎక్కించినట్టుగా నీ జీవితాన్ని ఎక్కించగలిగినటువంటి సమర్థుడైన. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు పాటలు పాడడానికి అనేకమైనటువంటి పాటలు, కొత్త కీర్తనలు పాడాలి. చాలా మంది కొత్త కీర్తనలు పాడడానికి ఇష్టపడరు. పాతవే పాడుతుంటారు. కొత్త కీర్తనలు దేవుడు మనలోన పుట్టించాలి. కొత్త కీర్తనలు రాయాలి, కొత్త కీర్తనలు పాడాలి. దేవుడు నన్ను ఒకటే ప్రేరేపిస్తున్నాడు, కొత్త కీర్తనలు పాడమని, రాయమని, పాడమని ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుడు. అనేకమైనటువంటి కీర్తనలు నేను రాసుకున్నా గాని వాటిని విడుదల చేయడానికి సమృద్ధి లేక అలాగనే పెట్టాడు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను పాడుతూ ఆనందించాలనే నా ఆశ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము గమనించాలి, దేవునిలో ఆనందించాలి, దేవునిలో సంతోషించాలి, దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆనందానికి ఒక మంచి కారణం ఉంది.
ఇది క్షమాపణ పొందిన ఆనందం. ఒకటోదిగా మనం ఆలోచన చేస్తే ఈ ఆనందానికి ఒక మంచి కారణం ఉంది. రెండవదిగా అది క్షమాపణ పొందినటువంటి ఆనందము. పాప క్షమాపణ పొందినటువంటి వాడు, పాప భారాన్ని దించుకున్నటువంటి వారు, దేవుని యొక్క రక్షణానందము వానిలోన ఉంటుంది. గట్టిగా చెప్పట్లు కూడా దేవునికి నాయన కలుగును గాక. అందుకే రక్షణ పొందుకున్నటువంటి వాడు రక్షణ ఆనందాన్ని ఒక పండుగలా ఉంటుంది వాని హృదయం. రక్షణ పండుగలని 3 దినాలు మనం పెట్టాం. ఎందుకు ఆ పండుగలను ఏర్పాటు చేసామంటే, ఈ రక్షణ, ఈ సంఘము ప్రారంభ దినాలలో రక్షణ పొందుకున్నారు 4 మాత్రమే. ఆ యొక్క రక్షణ ఆనందాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ఆ రక్షణ పొందుకున్నటువంటి మనిషిలో ఆనందం ఎలా ఉంటుందంటే, ఒక పండగ చేసుకున్నటువంటి మనిషి ఎలాగుంటుంటాడు, వారి కుటుంబం ఎలాగుంటుందో అలాగా వాని హృదయంలో రక్షణ ఆనందం ఉంటుంది. ఆ పండగ తిరిగి ఆనందం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మూడవది అది ప్రభు సన్నిధిని గూర్చిన ఆనందము. ప్రభు సన్నిధిని గూర్చినటువంటి ఆనందం. ఆయన సన్నిధిలో మనం ఆనందించాలనేటువంటి ఆనందం ఉంటుంది. రక్షణ పొందుకున్నవాడు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తాడు. అంతే, ఎక్కడ ఉన్న స్వరం వినబడితే చాలు, దేవుని సేవకులు ప్రకటన చేస్తే చాలు, వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేటువంటి విధంగా ఉంటారు. ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తారు. అదేవిధంగా 4వది జీవిత పరమార్థాన్ని కనుగొన్నటువంటి ఆనందం. దేవుని యొక్క ఆనందాన్ని కనుగొన్నటువంటి, జీవిత పరమార్థాన్ని కనుగొన్నటువంటి వారు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తారు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆనందము నీకు సువార్త వలన లభిస్తుంది. అందుకే సువార్త వినడానికి పరిగెత్తుకొని రావాలి. వినటము వలన విశ్వాసము కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినడానికి మనం పరిగెత్తుకొని రావాలి. ఆయన సన్నిధికి, ఆయన మాటలు, ఆయన వాక్యము వినడానికి పరిగెత్తుకొని వస్తే మనకు రక్షణానందము కలుగొచ్చు. పోగొట్టుకున్నటువంటి రక్షణానందము మరలా పుట్టించమని దావీదు వేడుకుంటున్నాడు. అందుకే మనము పొందుకున్నటువంటి ఈ రక్షణానందాన్ని పోగొట్టుకోకుండా దినదినము భయంతో, వణుకుతో ఆ రక్షణానందాన్ని మనము కొనసాగించుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరి కోల్పోయినటువంటి వారు ఎవరన్నా ఉంటే మరి దేవుని పాదాలు పట్టుకొని దావీదు వేడుకొని మరలా పొందుకున్నట్టుగా ఆ విధంగా మరలా మనం పొందుకోవాలని దేవుడు ఎంతగానో మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.